వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం రూల్స్ వైల్ రైటింగ్ ఎస్ఐ యూనిట్స్ ఏంటో చూద్దాము. గత క్లాసెస్లో ఫిజికల్ క్వాంటిటీస్, యూనిట్స్, అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్, మల్టిపుల్స్, సబ్ మల్టిపుల్స్ చూసాము. ఇప్పుడు రూల్స్ వైల్ రైటింగ్ ఎస్ఐ యూనిట్స్ చూద్దాం. సో కొన్ని ఎస్ఐ యూనిట్స్ రాసేటప్పుడు మనం కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. అందులో ఆ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏవైతే సింబల్స్ ఉన్నాయో మనం యూజ్ చేసుకున్న మీటర్ కావచ్చు, సెకండ్ కావచ్చు, గ్రామ్ కావచ్చు, ఇలా ఏవైతే యూనిట్స్ మనం యూజ్ చేస్తున్నామో వాటిని మనం సింబాలిక్గా చూపించాలంటే లోవర్ కేసెస్లో చూపించాలి. అంతేగాని మీటర్కి క్యాపిటల్ ఎమ్ అను, సెకండ్కి క్యాపిటల్ ఎస్ అను, గ్రామ్ క్యాపిటల్ జీ అను చూపించకూడదు. ఇలా చూపిస్తే రాంగ్. అన్నీ లోవర్ కేస్ స్మాల్ లెటర్స్లో ఇండికేట్ చేయాలి. ఎక్సెప్ట్ ద యూనిట్ లీటర్ మాత్రమే క్యాపిటల్ లెటర్ చూపిస్తాము. ఎందుకంటే స్మాల్ ఎల్కి 1కి డిఫరెన్స్ ఉండదు కాబట్టి లీటర్ మాత్రమే క్యాపిటల్ లెటర్లో చూపిస్తాం. రిమైనింగ్ ఆల్ అదర్ యూనిట్స్ని సింబాలిక్గా స్మాల్ లెటర్స్లో చూపించాలి. అలా కాకుండా ఏవైనా యూనిట్స్ నేమ్స్తో వచ్చుంటే, స్పెసిఫిక్ నేమ్స్తో కానీ వచ్చుంటే వాటిల్ని క్యాపిటల్ లెటర్లో చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ తీసుకుందాం, సైంటిస్ట్ నేమ్, దీనికి యూనిట్ ఎన్ అవుతుంది, క్యాపిటల్ ఎన్ అవుతుంది సింబల్. అలాగే హెన్రీ తీసుకుందాం, యూనిట్ క్యాపిటల్ హెచ్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సింబల్స్ ఆర్ రిటన్ ఇన్ లోవర్ కేస్ ఎక్సెప్ట్ వెన్ ద యూనిట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ ప్రాపర్ నేమ్. ఇది ఫస్ట్. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ తీసుకున్నప్పుడు సింబల్ స్మాల్ ఎమ్, గ్రామ్ తీసుకున్నప్పుడు స్మాల్ జీ చూపించాలి. హెన్రీ సైంటిస్ట్ నేమ్ కాబట్టి హెచ్ చూపిస్తున్నాము. అలాగే ఓం సింబల్ కాబట్టి క్యాపిటల్ లెటర్లో చూపిస్తున్నాం, అప్పర్ కేసులో చూపిస్తున్నాం. ఎక్సెప్ట్ లీటర్ మాత్రమే క్యాపిటల్ లెటర్లు ఎందుకు చూపిస్తామంటే, ఇది నేమ్ కాకపోయినా ఎల్ క్యాపిటల్ లెటర్లు ఎందుకు చూపిస్తామంటే, ఇక్కడ మనకు 1కి స్మాల్ ఎల్కి కన్ఫ్యూషన్ ఉంటుంది, ఏం రాస్తామని. ఆ కన్ఫ్యూషన్ని అవాయిడ్ చేయడం కోసం మనం దీన్ని మాత్రం క్యాపిటల్ లెటర్లో చూపిస్తాం. అండ్ ద సెకండ్ వన్ ఏంటంటే, ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ప్రాపర్గా ఎలా రాయాలంటే, రాస్తే వాటి సింబల్ రాయాలి లేదా ఫుల్ నేమ్ రాయాలి. అంతేగాని ఇట్లా అబ్రివేషన్స్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ తీసుకోండి, రాస్తే స్మాలెస్ట్ రాయాలి, అదర్వైజ్ సెకండ్ అని ఫుల్గా రాయాలి. అంతేగాని ఎస్సిసి అట్లా రాయకూడదు. అలాగే సెంటీమీటర్ క్యూబ్ లేదా క్యూబిక్ సెంటీమీటర్ అని రాయాలి, సిసి అని రాయకూడదు. మీటర్ పర్ సెకండ్ రాస్తే ఫుల్ రాయాలి, లేదనుకుంటే ఇలాగ మీటర్ పర్ సెకండ్ అని ఇలాగ రాయాలి. అంతేగాని ఎంపీఎస్ అనే అబ్రివేషన్స్ రాయకూడదు. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, అబ్రివేషన్స్ సచ్ ఎస్ ఎస్సిసి, సిసి ఆర్ ఎంపీఎస్ ఇలాంటి అబ్రివేషన్స్ ఆర్ అవాయిడెడ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, యూనిట్ సింబల్స్ ఆర్ నెవర్ ప్లూరలైజ్డ్. ఎప్పుడు అవి సింగులర్గానే చూపించాలి, ప్లూరల్ ఫామ్లో చూపించకూడదు. సో ప్రాపర్ ఇంప్రాపర్లో చూస్తే సెంటీమీటర్ రైట్ సెంటీమీటర్స్ రాంగ్, కేజీ రైట్ కేజీస్ రాంగ్, జౌల్ రైట్ జౌల్స్ రాంగ్. సో వాట్ ఈజ్ యువర్ వెయిట్ అంటే 50 kg అని రాయాలి, అంతేగాని 50 kgs అని రాయకూడదు. ఇలా రాస్తే ఇంప్రాపర్ అవుతుంది. సో యూనిట్ సింబల్స్ ఆర్ నెవర్ ప్లూరలైజ్డ్. నెక్స్ట్ ఏంటంటే, దేర్ ఈజ్ ఎ స్పేస్ బిట్వీన్ న్యూమరికల్ వాల్యూ అండ్ ద యూనిట్ సింబల్. ఇప్పుడు మనం 50 kg అని రాసాం. 50 అనేది న్యూమరికల్ వాల్యూ, కేజీ అనేది యూనిట్ అనుకుంటే ఆ 50కి కేజీకి మధ్యలో స్పేస్ ఉండాలా. ఇక్కడ చూసినట్లయితే ప్రాపర్ 10 సెంటీమీటర్స్ అని రాసాము, ఇంప్రాపర్లో 10కి సెంటీమీటర్స్ మధ్య గ్యాప్ ఇవ్వలేదు, ఇలా రాస్తే ఇంప్రాపర్. అలాగే 5 kg, 5కి అంటే 5 న్యూమరికల్ వాల్యూ, కేజీ యూనిట్, ఆ రెండు మధ్య స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ లేదు, అలా రాయకూడదు. అలాగే 10 జౌల్స్, అక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ లేదు. అట్లాగే ఇప్పుడు మనం కేజీ రాస్తున్నప్పుడు 5 kg అని రాస్తున్నాం. 5కి కేజీకి మధ్యలో స్పేస్ ఉండొచ్చు, కానీ కేకి జీకి మధ్యలో స్పేస్ ఉండకూడదు. అంటే దీన్ని ప్రీఫిక్స్ అంటాము, దీన్ని యూనిట్ అంటాము. యూనిట్కి ప్రీఫిక్స్ మధ్యలో స్పేస్ ఉండకూడదు. కేజీ అంటే ఇలా ఉండాలి, అంతేగాని కేజీ ఇలా రాయకూడదు. ఇక్కడ చూసినట్లయితే 10 సెంటీమీటర్స్, 10కి సెంటీమీటర్కి మధ్య గ్యాప్ ఉండొచ్చు, కానీ సికి ఎంకి మధ్య గ్యాప్ ఉండకూడదు. అలా ఉంటే అది ఇంప్రాపర్ అవుతుంది. 5కి కేజీకి మధ్య గ్యాప్ ఉండొచ్చు, కానీ కేకి జీకి మధ్య గ్యాప్ ఉండకూడదు. అలా ఉంటే అది ఇంప్రాపర్ అవుతుంది.
So there is a space between numerical value and unit symbol, but there is no gap. No gap should be left between symbols of prefix and unit. ఆ రెండు మధ్య స్పేస్ అనేది ఉండకూడదు. అదొక రూల్గా మనం డిఫైన్ చేసుకుంటాం. నెక్స్ట్, నెవర్ యూస్ కాంపౌండ్ ప్రిఫిక్సెస్. నెవర్ యూస్ కాంపౌండ్ ప్రిఫిక్సెస్. కాంపౌండ్ ప్రిఫిక్సెస్ అంటే ఏంటంటే అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూద్దాం. 3 milligrams. దీన్ని 3 × 10⁻³ గ్రామ్స్ అని రాసుకోవచ్చు. మిల్లీ అంటే 10⁻³ సో దీన్ని ఎలా కూడా రాయొచ్చు అంటే 3 × 10⁻⁶ × 10⁻+3 గ్రామ్స్ అని రాయొచ్చు. అంటే -3 -6 + 3 యాడ్ చేసుకుంటే -3 వస్తుంది కాబట్టి సరిపోతుంది. సో 10⁻⁶ అంటే మైక్రో, 10⁻³ అంటే కిలో గ్రామ్స్. ఇలా రాయకూడదు. ఇలా కాంపౌండ్ 2 ప్రిఫిక్సెస్ని మిక్స్ చేయకూడదు. ఒక ప్రీఫిక్స్ యూస్ చేయాలి. అంటే కాంపౌండ్ ప్రీఫిక్సెస్ని మనం యూస్ చేయడానికి లేదు. అలాగే ఇఫ్ ఎట్ ఆల్ ఒక యూనిట్ నేమ్ సైంటిస్ట్ నేమ్తో ఉంటే దాన్ని ప్రాపర్గా రాయడం అంటే మొత్తం ఫుల్ నేమ్ రాసేటప్పుడు లోవర్ కేసెస్లో మాత్రమే రాయాలి. క్యాపిటల్ లెటర్లో స్టార్ట్ చేయకూడదు. న్యూటన్ చూసినప్పుడు అన్ని స్మాల్ లెటర్స్లో రాయాలి. ఇలా రాయడానికి లేదు. జౌల్కి అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. స్టార్టింగ్ లెటరు జౌల్ అని క్యాపిటల్ లెటర్లో రాయకూడదు. ఆంపియర్ కూడా ఇలాగ రాయాలి. ఏ క్యాపిటల్ యూస్ చేయకూడదు. ఇనిషియల్ లెటర్ కూడా క్యాపిటల్ అనేది యూస్ చేయకూడదు. అదే సైంటిస్ట్ నేమ్ సింబల్గా చూపిస్తానంటే మాత్రం క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయాలి. సింబల్స్ ఫర్ ఏ యూనిట్ నేమ్డ్ ఆఫ్టర్ సైంటిస్ట్ షుడ్ హ్యావ్ ఏ క్యాపిటల్ లెటర్. సింబల్స్ అయితేనే. న్యూటన్ అయితే ఇలా రాయాలి. సింబల్ చూపిస్తానంటే క్యాపిటల్ అని రాయాలి. జౌల్ అంటే అన్ని స్మాల్ లెటర్స్లో రాయాలి. క్యాపిటల్ లెటర్లో సింబల్ చూపించాలి. క్యాపిటల్ ఏ ఈజ్ ద యూనిట్ ఆఫ్ కరెంట్ అండ్ ఇట్స్ నేమ్ ఈజ్ ఆంపియర్. నెక్స్ట్, యూనిట్స్ రాసే దగ్గర మనం పీరియడ్స్ అంటూ యూస్ చేయకూడదు. అంటే మీటర్ డాట్ అని, కేజీ డాట్ అని అలా రాయడానికి లేదు. నెవర్ యూజ్ ఎ పీరియడ్ ఆఫ్టర్ ఎ సింబల్. ఎం అంటే మీటర్స్ ఇలాగే రాయాలి. ఎం డాట్ అని రాయకూడదు. కేజీ ఇలా రాయాలి. కేజీ డాట్ అని రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే ఇక్కడ మనకు ఎప్పుడు రాయొచ్చు అంటే ఒకవేళ సెంటెన్స్కి అదే లాస్ట్ అయితే అక్కడ పీరియడ్ యూజ్ చేయొచ్చు, కానీ సెంటెన్స్ మధ్యలో యూజ్ చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద వైర్ అని అడిగితే ద లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ 10 centimeters అయిపోయింది అంతటితో సెంటెన్స్. అక్కడ ఫుల్ స్టాప్ యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని ద వైర్ ఈజ్ 10 centimeter లాంగ్ అన్న దగ్గర ఇక్కడ పీరియడ్స్ అనేటివి యూజ్ చేయకూడదు. అలాగే నెవర్ యూజ్ ఫుల్ స్టాప్స్ ఆర్ కామాస్, కోలన్స్, ఎనీ పంక్చువేషన్ మార్క్స్ వితిన్ ఆర్ ఆఫ్టర్ ద యూనిట్. 10 kg ఈజ్ ప్రాపర్. 10k.g ఆర్ 10 kg డాట్ కామా డాష్ ఇట్లా ఏమి యూజ్ చేయకూడదు. నెవర్ యూజ్ ఫుల్ స్టాప్స్ ఆర్ కామాస్ ఆర్ ఎనీ పంక్చువేషన్ మార్క్స్ వితిన్ ద యూనిట్ ఆర్ ఆఫ్టర్ ద యూనిట్ అనేవి యూజ్ చేయడానికి లేదు. ఒకసారి మళ్ళీ చూద్దాము ఏమేమి మనం చూసాము. రూల్స్ వైల్ రైటింగ్ ఎస్ఐ యూనిట్స్ అంటే అన్ని యూనిట్స్ యొక్క సింబల్స్ని స్మాల్ లెటర్స్లో చూపించాలి. ఎక్సెప్ట్ ఏ ప్రాపర్ నేమ్తో వచ్చినట్టు కాకుండా, ప్రాపర్ నేమ్తో ఉంటే మాత్రం వాటిని ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ చూపించాలి. అండ్ నేమ్తో కాకుండా ఉన్న ఒకే ఒక క్యాపిటల్ లెటర్ ఏంటంటే అది లీటర్. లీటర్ని మాత్రమే క్యాపిటల్ లెటర్ చూపిస్తాము, ఎందుకంటే స్మాల్ ఎల్కి 1కి డిఫరెన్స్ చూపించాలి కాబట్టి. తర్వాత యూనిట్స్ రాసేటప్పుడు అబ్రివేషన్స్ అన్నట్టు యూజ్ చేయకూడదు. రాస్తే సింబల్ రాయాలి లేదా ఫుల్ నేమ్ రాయాలి. నెక్స్ట్, సింబల్స్ అన్నట్టు ఎప్పుడు సింగులర్ ఫామ్లోనే చూపించాలి, ప్లూరల్ ఫామ్లో చూపించకూడదు. సెంటీమీటర్ రైట్, సెంటీమీటర్స్ రాంగ్. కేజీ రైట్, కేజీస్ చెప్పేటప్పుడు చెప్పొచ్చు కానీ రాసేటప్పుడు మాత్రం ఇలాగే రాయాలి. నెక్స్ట్, యూనిట్కి న్యూమరికల్ వాల్యూకి మధ్య ఒక స్పేస్ ఇవ్వాలి. నెక్స్ట్, మనం యూజ్ చేస్తున్న యూనిట్లో ఉన్న ప్రీఫిక్స్కి యూనిట్కి మధ్య మాత్రం స్పేస్ ఉండడానికి లేదు. నో గ్యాప్ షుడ్ బి లెఫ్ట్ బిట్వీన్ ది సింబల్స్ ఆఫ్ ప్రీఫిక్స్ అండ్ యూనిట్. అలాగే నెవర్ యూస్ కాంపౌండ్ ప్రీఫిక్సెస్. ఒకే ప్రీఫిక్స్ యూస్ చేయాలి. ఇట్లాగా మైక్రో, కిలోగ్రామ్ అని లేదా మిల్లీ, మెగాగ్రామ్ అని అట్లా యూస్ చేయడానికి లేదు. ఒకే ప్రీఫిక్స్ యూస్ చేయాలి. ఒకవేళ యూనిట్స్ కానీ ఏదైనా సైంటిస్ట్ నేమ్తో కానీ ఎవరైనా నేమ్తో కానీ ఉన్నప్పుడు వాటిని రాసేటప్పుడు ఇనిషియల్ లెటర్ కూడా లోయర్ కేసులోనే ఉండాలి.
క్యాపిటల్ లెటర్లతో అప్పర్ కేసులో మనం స్టార్ట్ చేయకూడదు ఫుల్ నేమ్ రాసేటట్లయితే. అలా కాకుండా సింబల్ ఇచ్చేటట్లయితే సింబల్స్ అన్నిటికీ క్యాపిటల్ లెటర్లో చూపించాలి. తర్వాత యూనిట్స్కి మనం ఎప్పుడు పీరియడ్స్ యూజ్ చేయకూడదు ఎక్సెప్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ యొక్క చివర అయితే మాత్రం ఫుల్ స్టాప్ యూజ్ చేసుకోవచ్చు, కానీ మిగతా దగ్గర యూజ్ చేయకూడదు. అలాగే యూనిట్స్కి మధ్యలో కావచ్చు, యూనిట్స్కి తర్వాత కావచ్చు, ఎనీ పంక్చుయేషన్ మార్క్స్ లైక్ ఫుల్ స్టాప్స్, కామాస్, కోలన్స్, డాష్ ఏమి యూజ్ చేయడానికి లేదు. ఇలాగా ఇవన్నీ మనం ఎస్ఐ యూనిట్స్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని రూల్స్, కొన్ని ప్రికాషన్స్. ఓకే, థ్యాంక్ యూ.